అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని ఎస్పీకి ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. 24 మంది వైఎస్ఆర్సీపీ నేతల్ని అంతి చూస్తామని జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు అస్మిత్ రెడ్డి బెదిరించారు. ఇటీవల పలువురు వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లపై దాడులు జరిగాయి. మరికొందరి ఇళ్ల వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి హంగామా చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డితో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తనయుడు హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం ఆర్ఎండ్బి అతిథి గృహం నుంచి ర్యాలీగా వెళ్లారు. అనంతరం ఎస్పీని కలిసి తమకు రక్షణ కల్పించాలని వినతి పత్రం సమర్పించారు. మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఘటనలు, ఈ దాడులు, ఉద్దేశంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు అన్నీ కలిపి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 24 మంది అని ఒక పేర్లు ఇవ్వడం జరిగింది. అస్మిత్ రెడ్డి వచ్చేసి 24 మంది పేర్లను మేము టార్గెట్ చేసి మీ మీద దాడులు చేస్తాము, మీ ఆస్తుల మీద దాడులు చేస్తాము అనే విధంగా బెదిరింపులు ఇచ్చినారు. దానికి సంబంధించి మనం ఈరోజు కంప్లైంట్ ఇచ్చాము. నేను ఒక్కటే రాజకీయం చేద్దాం. ఈ రోజు ఏమంటున్నారు, 24 మంది మీద అటాక్ చేయాలా, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో రానినని చెప్పి మీరు అంటున్నారు. అన్నా ఒక్కటే చెప్తున్నాం, 24 మందికి తోడుగా 48 మంది పుట్టుకొస్తారు. అది జగన్మోహన్ రెడ్డి మీద ఉండే నమ్మకంతో. దయచేసి ఇలాంటి రాజకీయాలు వద్దు. ప్రజలు మమ్మల్ని గౌరవించకుండా పోతే మమ్మల్ని తిరస్కరిస్తారు, మేము ఓడిపోతాం. కానీ ఒక్కటి మాత్రం మీరు దయచేసి ఆలోచన చేయండి. ఈ రోజు గ్రామ స్థాయిలో ఒక వెంకట్రామరెడ్డినో ఇంకొకరినో మాట్లాడినప్పుడు ఆ గ్రామంలో చర్చ జరుగుతుందన్న. ఎందుకు ఇతను అంత మంచి వ్యక్తుల మీద కూడా దాడి చేయమని చెప్తున్నాడు అనేది మీరు గమనించండి. అది రాబోయే మీ ఎలక్షన్లలో కూడా ఆ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందని ఇదే రోజు చెప్తున్నా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.